బట్టి వస్తున్న రోల్స్‌కి మళ్ళీ ఇందాక మనం అనుకున్నట్టు సేమ్ అప్ స్కిల్ అవుతూ ఆ రోల్ క్రియేట్ చేసుకోవడం. అవును. సో నెక్స్ట్ కాలర్ వల్లి తలకోన నుంచి కాల్ చేశారండి. వల్లి గారు చెప్పండి మీ క్వెషన్. హలో చెప్పండి వల్లి గారు. హాయ్ మేడం. హలో అండి. ఏఐ టెక్నాలజీ వల్ల మనుషుల్లో ఎమోషన్స్ కొన్ని బంధాలు తిరిగిపోతున్నాయి కదా, దీన్ని మనం ఎలా పరిగణించవచ్చు? ఎస్, ఐ ఆల్సో హ్యావ్ దిస్ క్వశ్చన్ అండి. అంటే పోను పోను చాలా సింపుల్గా మన కష్టాలు లేకపోతే మన డౌట్స్ కానీ అన్నీ ఏఐకి తోసేసి అది ఇచ్చిన ఆన్సర్ తోటి బ్లైండ్గా వెళ్ళిపోతున్నారు. సో అసలు మనిషికి వల్లి గారు అడిగినట్టు ఇమోషన్ ఒక్కటే కాదు, థింకింగ్ ప్రాసెస్ తగ్గిపోయింది, లేకపోతే నెక్స్ట్ స్టెప్స్ గురించి మన బదులు ఒక బ్రెయిన్ పనిచేస్తుంది. సో ఎట్లా మనం షార్ప్గా ఉండేది? అగైన్ నేను డెఫినెట్గా ఒక ఏఐకి 100% ఇమోషనల్ ఇంటెలిజెన్స్ ఉందని నేను యాజ్ ఆఫ్ డేట్ అయితే నేను అనను. ఓకే, బట్ అది రీప్లేస్ చేయలేము. కాకపోతే మనం చాట్ బాట్స్ అనే ఒక టెక్నాలజీ అండి. ఇప్పుడు ఇదివరకు మనకి మన మొబైల్ సర్వీసెస్లో ఏమైనా ఇష్యూ ఉన్నా, మన బ్యాంక్లో మనకి ఏమైనా ఇష్యూ ఉన్నా, మనం అబౌట్ 10-15 years బ్యాక్ మనం వీ యూస్ టు కాల్ ది కాల్ సెంటర్ అండ్ వన్ ఎగ్జిక్యూటివ్ యూస్ టు ఆన్సర్ ద కాల్. ఇప్పుడు ఏమైపోయింది, మనం ఫోన్ చేసినప్పుడు ఒక ఎగ్జిక్యూటివ్ కాల్ లిఫ్ట్ చేయట్లేదు. ప్రెస్ 1 ఫర్ యువర్ బ్యాంక్ అకౌంట్, IVRs వస్తున్నాయి. ప్రెస్ 2 ఫర్ యువర్ క్రెడిట్ కార్డ్, ప్రెస్ 3 ఫర్ డెబిట్ కార్డ్, అలా సో ఆన్ అండ్ సో ఫోర్త్. అది ప్రెస్ చేసిన తర్వాత మళ్ళీ అథెంటికేషన్కి మూవ్ అవుతుంది. వేర్ మీరు బ్యాంక్ అకౌంట్ లాస్ట్ 4 digits నంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి అథెంటికేట్ చేయాలి. అథెంటికేట్ చేసిన తర్వాత దెన్ ఇట్ మూవ్స్ టు టెల్ అస్ ఇన్ ఫ్యూ వర్డ్స్, మీ ప్రాబ్లం ఏంటి, మీ ఇష్యూ ఏంటి, ఫ్యూ వర్డ్స్లో మాకు చెప్పండి అని ప్రాంప్ట్ వస్తుంది. సో మనం ఆల్రెడీ ఈ టెక్నాలజీస్ వాడుతున్నాం మన డైలీ లైఫ్లో. సో దట్ హ్యాస్ బికమ్ అ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. ఈవెన్ పొలిటికల్ పార్టీస్ ఆర్ యూజింగ్ ఫార్ మేకింగ్ డిసిషన్స్. ఒక పర్టికులర్ కాన్స్టిట్యుయెన్సీలో ట్రెండ్ ఎలా ఉంది, మేము ఈ డిసిషన్ తీసుకున్నాము, ఈ ఇనిషియేటివ్ తీసుకున్నాము, మనం ఫ్రీగా కొన్ని వస్తువులు పంచాము ఆ కాన్స్టిట్యుయెన్సీలో, దానివల్ల మనకి రిజల్ట్ ఏమొచ్చింది. ఇంత డీప్ డైవ్గా పొలిటికల్ పార్టీస్ కూడా మొబైల్ యాప్ ప్రొవైడర్స్ హెల్ప్ తీసుకుంటున్నారు. సో ఇన్ఫ్యాక్ట్ ఎవరు ఫలానా వ్యక్తి జైలుకి వెళ్తే ఎవరికి హెల్ప్ అయింది, మనకి ఓట్స్ వస్తాయా, ట్రెండ్ ఎటువైపు మారుతుంది, ఇంత డీటెయిల్గా కూడా పొలిటికల్ పార్టీస్ ఆర్ ఆల్సో గెటింగ్ బెనిఫిటెడ్, రైట్? సో వీఆర్ యూజింగ్ ఆల్రెడీ, మనకు తెలుసో తెలియకో మనం ఆల్రెడీ టెక్నాలజీ వాడుతున్నాం. దట్స్ మై కన్సర్న్ అండి. అంటే ఏ సెక్టర్, ఒకప్పుడు సాఫ్ట్వేర్లో టెక్నాలజీ అప్డేట్ అయింది, ముందుకు వెళ్తున్నాం, వెల్ సెడ్ అండ్ గుడ్, దాంట్లో రిసెషన్ వస్తుంది ఇట్లా అనుకునేవాళ్ళం. బట్ ఒక ఈకో సిస్టమ్ని బిల్డ్ చేయగలిగిన మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ తీసుకోండి, లేకపోతే ఇన్ ఎనీ సెక్టర్, మీరే అన్నారు ఇప్పుడు హెల్త్ కేర్లో వచ్చేసింది, అన్నిట్లో ఈ ఆటోమేషన్ లేకపోతే రోబోట్, ఆల్రెడీ క్యాపిటలిజం అంటేనే చాలా రుత్లెస్గా తయారైంది. ఇవాళ రేపు ఓన్లీ బిజినెస్ అంటే మనీ పెట్టాం, మనీ ఎంత వచ్చింది, ఇంత రుత్లెస్గా ఉన్న ఈ టైమింగ్లో మన ఇండియా లాంటి ఒక కంట్రీ, స్పెషలీ వేర్ ఎమోషన్స్ ఆర్ మోస్ట్ ఆఫ్ ద ఇన్కమ్ గ్రూప్, చాలా మంది 70% వరకు సింపుల్ జాబ్స్ని నమ్ముకుని బతుకుతాం బికాస్ ఆఫ్ ద పాపులేషన్ అనండి, లేకపోతే లక్కీలీ ఫ్రమ్ దీస్ 7-8 years వీఆర్ డూయింగ్ గుడ్. హవెవర్ ఇలా సింపుల్ జాబ్స్ నమ్ముకుని బతికేటప్పుడు ఈ ఇండస్ట్రియల్ ఆటోమేషన్, ఈ ప్రాసెస్ ఆటోమేషన్స్ వచ్చిన తర్వాత మరి ఇంకా అసలు కాన్సైన్స్డ్ బ్యాక్డ్ క్యాపిటలిజం ఎక్కడ ఉంటుందండి, అసలు ఎలా కుదురుతుంది అది? సో ఎప్పుడు కూడా టెక్నాలజీ ఐసోలేషన్గా పనిచేయదండి. నేను దానికి ఒక హ్యూమన్ టచ్ ఈజ్ రిక్వైర్డ్. I'll give you a few examples. We already spoke. Before that example, please, Krishna Vijayawada నుంచి లైన్లో ఉన్నారండి. After which